ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి నామములో మీ అందరికీ ముందుగా శుభములు వందనములు తెలియజేస్తున్నా. ఈ సమయంలో మనము తెలుసుకునే అంశము దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నావా? అద్భుతమైనటువంటి అంశము. ప్రతి ఒక్కరూ వింటూ డెప్త్గా పరిశీలించవలసిన అంశం కనుక ప్రతి ఒక్కరూ ఎలర్ట్గా ఉండాలని ప్రేమతో కోరుతున్నాను. దేవునికి మనము ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఒకసారి బైబిల్ ఓపెన్ చేసి దావీదు గారిని అడుగుదాం. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం అందరు తీయాలండి. కీర్తనల గ్రంథము 103, 1, 2 చదువుతున్నా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా నీవు మరువకము. దేవునికి కృతజ్ఞత స్తుతులు, కృతజ్ఞత కలిగి ఎందుకు ఉండాలి? ఇక్కడ దావీదు అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని కూడా నువ్వు మరవద్దు అని అంటున్నాడు. ఆయన చేసిన ఉపకారములని బట్టి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. దేవుని పిల్లలారా, ఉపకారములంటే అనేకమైన మేలులు, అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి దయచేశాడు. మనము బ్రహ్మాండంగా వాడుకున్నాం 2024లో. తండ్రి అయినటువంటి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించామా? తండ్రిని జ్ఞాపకం చేసుకున్నామా? మన ఇంటిలో ఒక కూడిక పెట్టి పరిశుద్ధుడైన దేవుణ్ణి మహిమపరుచుకున్నామా? దేవుని పిల్లలారా, ఆలోచించాలి. ఆయన చేసిన ఉపకారములలో దేన్ని కూడా, ఒక్కదాన్ని కూడా డిలీట్ చేయొద్దు అని అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? ప్రతి దాన్ని బేస్ చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది యుగాంతమందున్న మనకి, దావీదు యొక్క తరములో ఉన్న ఇశ్రాయేలులకి బుద్ధి కలుగుట కొరకై, జ్ఞానము కలుగుట కొరకై దేవుడు దావీదును వాడుకున్నాడు. ఈ మాటలు చెప్పి ఆ కాలంలో ఉన్న ఇశ్రాయేలీలు, ఈ కాలంలో ఉన్న క్రైస్తవులు కూడా ఈ మాటకి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 2024లో అనేకమైన విపత్తులు వచ్చి లోకం నుంచి వెళ్ళిపోయారు, చనిపోయారు. కానీ మనకి వచ్చిన మనం సజీవులుగా ఉన్నాం. అనేకమైన మేలులు అనుభవిస్తూ ఉన్నాం, అనుభవించాం, అందులో నుంచి ఇందులో లెగ్గు పెట్టాం. ఇన్ని చేసినటువంటి దేవుణ్ణి ఎప్పుడైనా మనం జ్ఞాపకం చేసుకున్నామా? దేవుని పిల్లలారా, అర్థం చేసుకోండి. ప్రభువు మనస్సు ఎరిగిన వాడెవడు, ఆయనకి ఆలోచన చెప్పిన వాడెవడు అంటాడు పౌలు గారు రోమీయులకు పత్రిక రాస్తూ 11వ అధ్యాయము లాస్ట్ లేఖనం చదివితే ఈ ఇన్ఫర్మేషన్ మనకు కనిపిస్తుంది.
ఆయన మనస్సును బట్టి మనము ఫాలో కావాలి. కాబట్టి దేవుని పిల్లలు ఆయన చేసిన ఉపకారములను మర్చిపోకుండా కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. అలాగ మనం చెల్లిస్తే, కొన్నింటిలో నమ్మకంగా ఉంటే ఇంక అనేకమైన దీవెనలు, అనేకమైన ఆశీర్వాదాలు దయచేస్తాడు. ఓకేనండి, అర్థం చేసుకోండి. ఇప్పుడు మనము పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేసి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు, మనకంటే సీనియర్ సిటిజన్స్, ఆత్మ సంబంధం, వారి జీవితంలో దేవుడు అనేక ఉపకారాలు చేశాడు. అపకారాలు ఉంటాయి, ఉపకారాలు ఉంటాయి. మనుషులకి ఉపకారాలు చేస్తారు, ఎట్ ద సేమ్ టైము అపకారాలు కూడా చేస్తారు. కానీ దేవుడు చెయ్యగలిగితే, చేతనైతే ఉపకారమే చేస్తాడు తప్ప అపకారము చెయ్యి. అర్థం చేసుకోండి. అనేకమైన ఉపకారాలు పాత నిబంధన గ్రంథంలో భక్తులకు దేవుడు చేశాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఏమి జ్ఞాపకం చేసుకొని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు అన్నటువంటి సంగతులు 1 by 1 జాగ్రత్తగా పరిశీలించుకుంటూ మనము ముందుకెళ్దామండి. చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనకున్న సమయంలోనే వాటిని పరిశీలన చేద్దామండి. ముందుగా మనము ఒక విషయాన్ని పరిశీలన చేద్దాం. యాకోబు గారి దగ్గరికి వెళ్దాం. పాత నిబంధనలో యాకోబు యొక్క కుమారుడు ఐగుప్తులో ఉంటున్నాడు. పేరు ఏషోబు. ఏషోబుకి ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. 2 పిల్లలలో మొదటి కుమారుడి పేరేం పేరు? మనష్షే. రెండవ కుమారుడి పేరేం పేరు? ఎఫ్రాయిం. ఏషోబుకి 2 పిల్లలు. మొదటి కుమారుడి పేరు మనష్షే, రెండవ కుమారుడి పేరు ఎఫ్రాయిం. దేవుని పిల్లలారా, ఏషోబు యొక్క తండ్రి యాకోబు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు ఏషోబు యొక్క 2 పిల్లలని ఆస్వాదిస్తున్న మూమెంట్స్ అవి. అప్పుడు ఆస్వాదించుకుంటూ ఒక అద్భుతమైనటువంటి మాట ఉపయోగిస్తాడండి. ఉపయోగిస్తూ పరమ తండ్రిని మహిమపరుస్తాడు. అదేంటిదో ఒకసారి అక్కడికి వెళ్దాం. మనం ఆది కాండంలోకి వెళ్దాము. 48వ అధ్యాయం అందరు తీయాలి. ఆది కాండము 48వ అధ్యాయము 15వ వచనం. 14 కాని చదువుతున్నా చూడండి. మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను గర్భమందు పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెను ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. చాలా దేవుని పిల్లలారా, ఇక్కడ దేవుడైన యెహోవా
యాకోబుని ఎలాగ దీవించాడు, ఎప్పటి నుంచి దీవించాడు అన్న సంగతి బయటికి మాట్లాడుతూ ఎఫ్రాయిముని, మనష్షేను అలాగే యోషేబుని బ్లెస్ చేస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. చూడండి, ఆశీర్వదింపబడిన తర్వాత యాకోబు దేవుణ్ణి మర్చిపోలేదు. దేవుని దీవెనలకు, దేవుని ఉపకారములకు పాత్రుడైనటువంటి యాకోబు ఒక్కదాన్ని కూడా విడిచిపెట్టకుండా అద్భుతమైన రీతిలో దేవుని యొక్క గొప్పతనము తన కుమారుడైన యోషేబు మనవంతులు కూడా దాన్ని వినాలని చెప్తున్నాడు. దేవుడు యాకోబుని ఎప్పటి నుంచి దీవించాడటండి? గర్భమున పుట్టినది మొదలుకొని, అలాగేనండి, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించిండు? ఎవరు పోషించారండి? ఏమండి? యాకోబుని ఎవరు పోషించారు? దేవుడు. దేవుని పిల్లలారా, ఒకసారి అర్థం చేసుకోండి. దేవుడు మానవులని పోషిస్తున్నాడు. ఆయన మనల్ని పుట్టించి వదిలిపెట్టలేదు. పుట్టించిన తర్వాత పెంచుతున్నాడు. పెంచుతున్న క్రమంలో మనల్ని అద్భుతమైన రీతిలో పోషిస్తూ ఉంటున్నాడు. నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవరైతే నన్ను పోషించాడో ఆ దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్పేసి అంటున్నాడండి. యోషేబు తోటి, ఎఫ్రాయిము అండ్ మనష్షే తోటి. మన పోషకుడు పరమ తండ్రి అండి. మనకి స్థితి కలగజేసింది పరమ తండ్రి. తల్లి గర్భము నుండి ఈ లోకమునికి వచ్చినది మొదలుకొని నేటి వరకు అద్భుతమైన రీతిలో మనల్ని అందరూ కూడా పోషిస్తున్నాడు. నాట్ ఓన్లీ హిమ్, అతన్ని మాత్రమే కాదు, మనల్ని పోషించలేదా? పోషిస్తున్నాడా? పోషించలేదా? పోషించడం అంటే అర్థం ఏంటంటే కనటం వేరు, పోషించటం వేరు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలని కనటం వరకే, పోషించే విషయంలో జాగ్రత్త కలిగి ఉండరండి. పోషించాలి. దేవుడు కని వదిలిపెట్టలేదు, పోషిస్తూ ఉంటున్నాడు మనలందరినీ కూడా. ఎంత చక్కగా పోషిస్తున్నాడండి, ఏమేమి ప్రొవైడ్ చేసుకుంటూ పోషిస్తున్నాడండి. అర్థం చేసుకోండి. ఈరోజు సండే సాయంత్రం ఏమిచ్చి పోషిస్తాడో మీరే గ్రహించండి. అద్భుతమైన రీతిలో దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని పోషిస్తూ ఉంటున్నాడు. మన పోషణకి కర్త అయిన పరమ తండ్రిని ఎలాగ మర్చిపోవాలని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? కానీ యాకోబు తండ్రి అయిన దేవుణ్ణి మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టుగా అక్కడి నుంచి మనం కింద లేఖనాలు చదువుకుంటూ పోతూ ఉంటే స్పష్టమవుతూ ఉంటుంది, సుస్పష్టంగా తెలియచేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, తండ్రి అయినటువంటి దేవుడికి మనము ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? అకార్డింగ్ టు ది స్క్రిప్చర్, ఈ లేఖనం ప్రకారంగా మన పోషకుడు మన తండ్రి కాబట్టి, మనల్ని పోషిస్తున్నాడు కాబట్టి. ఎప్పుడైనా ఉపవాసాలు పస్తులతో ఉన్నామండి మనం? ఎంత చక్కని ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాడు. పాత నిబంధనలో పరమ తండ్రి టేకప్ చేస్తే క్రొత్త నిబంధనలో ఆ బాధ్యత పరమ తండ్రి, మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అప్పచెప్పాడు ఆ బాధ్యత. అర్థమవుతుందండి? మనల్ని పోషిస్తూ యేసుక్రీస్తుల వారు సంరక్షిస్తూ ఉంటున్నాడు. ఒక గ్రేడ్ ఎక్కువే. ఎఫెసు పత్రిక పౌలు గారు రాస్తూ ఎఫెసులో ఉన్న క్రీస్తు సంఘమునికి ఏం చెప్తున్నాడో చూద్దాం. ఎఫెసులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు
5వ అధ్యాయము 30వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 30వ వచనం 29 కానించి. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు. ద్వేషిస్తాడండి? శరీరాన్ని ఎవడైనా ద్వేషిస్తాడా? అది ఎంత హగ్లీగా ఉన్నా ఎంతో బాగుందని అనుకుంటాం మనం. దానికి అద్దని ఆయింట్మెంట్సా లేకపోతే ఫైర్ అండ్ లవ్లీసా ఏదో అంటారు, అన్నీ అద్దుతూ ఉంటారు మేకప్. ప్రతి ఒక్కరు వారి యొక్క శరీరమును ప్రేమిస్తూనే ఉంటారు. అదే విషయం చెప్తున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంఘం అంటే మనలని, అలాగే క్రీస్తు కూడా సంఘమును మనల్ని పోషించి వదిలిపెట్టాలి, చేతులు ఎత్తేటలే, సంరక్షిస్తూ ఉంటున్నాడు, ప్రొటెక్షన్ దయచేస్తూ ఉంటున్నాడు. పరమ తండ్రి పోషిస్తే పరమ తండ్రి కుమారుడైన క్రీస్తు పోషిస్తూ సంరక్షిస్తూ ఉంటున్నాడు. సంరక్షించాడు 2024లో. ఇలాంటి గుణలక్షణములు కలిగిన వారండి తండ్రి కుమారుడు. మరి ఇన్ని ఉపకారాలు మన విషయంలో చేసినప్పుడు కృతజ్ఞత స్తుతులు మనము చెల్లించామా? 2024లో కనీసం చెల్లించాలనే థాట్స్ ఏమైనా బ్రెయిన్లోకి వచ్చినాయా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, అర్థం చేసుకోండి. మన తండ్రి పోషకుడు, మనలందరినీ కూడా పోషించేటువంటి వాడు, పోషిస్తున్నాడు అంటిల్ అవర్ డెత్ ఆర్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన వచ్చేంత వరకు పోషిస్తాడు, మనం చచ్చిపోయేంత వరకు కూడా పోషిస్తాడు. అసలు ఎవర్ లాస్టింగ్ లైఫ్ని అనుగ్రహించి పోషిస్తాడు. అక్కడ కూడా బ్రతుకుతాం కదా. జీవమునకు ఆధారము ఇరువురే కదండి. అలాంటి పరమ తండ్రిని ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నాము మన బ్రతుకు కాలంలో, నీ బ్రతుకు కాలంలో. కాబట్టి ప్రియులారా, ఆయన మన పోషకుడు కాబట్టి మనమందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉండాలి. ఓకే. నెంబర్ 2, తండ్రి అయిన దేవుడికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? సంఖ్యాకాండంలోనికి ఒకసారి మనము వెళ్దాం. వీలైనంత వరకు పాత నిబంధననే బేస్ చేసుకుంటా నేను ఈ యొక్క అంశంను దృష్టిలో పెట్టుకొని సంఖ్యాకాండము 14వ అధ్యాయము అందరు తీయాలండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో 19వ వచనం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 19. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో మోషే చెప్పగా, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు మోషే గారు. మోషే గారు దేవుడికి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు, ఎందుకు రిక్వెస్ట్ పెడుతున్నాడు? ఇశ్రాయేలీయుల విషయమై. దేవుని పిల్లలారా, బ్యాక్గ్రౌండ్ ఒకసారి గ్రహిద్దాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయలుదేరి కానాను సీను అరణ్య మార్గం గుండా వస్తూ ఉంటున్నారు. ఇంకొక 50-70 కిలోమీటర్స్ వీళ్ళు ప్రయాణం చేస్తే కానాన్ వచ్చేస్తుంది. కానాన్ని ఆక్రమించడానికి వెళ్తున్నారు కదా వారు, పాలు తేనెను ప్రవహించే దేశం. ఐగుప్తు నుంచి అరణ్య మార్గం గుండా బయలుదేరి వెళ్తున్నారు.
కానాన్ని యాక్టివేట్ చేసుకోవడం కొరకు. ప్రామిస్ ల్యాండ్ కదా అది. అక్కడ మోషే ఏం చేస్తాడంటే ఇశ్రాయేలు ఉన్నటువంటి పెద్దల్ని, మెయిన్ పర్సన్స్ని పిలుస్తారు. మీరు కానానికి వెళ్ళి ఒకసారి చూసి రండి, ఇది పరిస్థితి, ఆ ప్రజలు ఎలాగున్నారు, ఏంటి సిచ్యువేషన్ గ్రహించి రండి అని మోషే కొద్దిమంది ఇంపార్టెంట్ పర్సన్స్ని, వేగుల వారిని పంపిస్తాడు. వారు వెళ్తారు, కానాన్ దేశం మొత్తం సంచారం చేసి అక్కడ సిచ్యువేషన్, ఆ రిపోర్ట్ అంతా కూడా తిరిగి వచ్చి వారు మోషేకి అక్కడున్న ఇశ్రాయేలు జనాంగానికి తెలియజేస్తారు. వెళ్ళింది 12 మంది, ఇన్క్లూడింగ్ కాలేబ్ అండ్ యెహోషువ. 10 మంది రాంగ్ రిపోర్ట్ ఇస్తారు. మనందరికీ తెలుసు ఏమని రిపోర్ట్ ఇస్తారండి. అనవసరంగా మనము బయలుదేరి వచ్చాము అక్కడికి వెళ్దామని. ఆ దేశపు జనులు ఉన్నత దేహులు, అమాలేకులు మేము చూసాము. అక్కడ పెద్ద ఎత్తుకున్నారు, లావుగున్నారు, భయంకరంగా ఉన్నారు. వాళ్ళ దృష్టికి మేము మిడతలు లెక్క కనపడ్డాం. కాబట్టి మనం వెళ్ళి అనవసరంగా చచ్చిపోయేదానికన్నా తిరిగి మళ్ళీ ఐగుప్తుకు వెళ్ళటం బెటర్ అని 10 మంది బ్యాడ్ రిపోర్ట్ ఇస్తారండి ఇశ్రాయేలుకి అండ్ మోషేకి. సర్వ సమాజము ఎలుగెత్తి ఏడుస్తుంది సందర్భం అది. అరే అనవసరంగా వాళ్ళ చేతులు పడి చచ్చిపోవడానికి మోషే మమ్మల్ని తీసుకొచ్చిండు అని భయంకరంగా మాట్లాడి అందరూ వెళ్ళిపోదాం అని చెప్పేసి మళ్ళా సిద్ధపడుతున్న మూమెంట్లో దేవుని పిల్లలారా, యెహోషువ అండ్ కాలేబు ఉన్న విషయాన్ని తెలియజేస్తారు. వారు ఎలాంటి వాడని, ఎలాంటి తిమింగలమైన మనకేంటి ప్రాబ్లం? యెహోవా మన పక్షాన ఉన్నాడు కదా. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలోనికి మనల్ని ప్రవేశింప చేయరు. మీకు అర్థమవుతుందా? వాడు ఎలాంటి వాడైనా మనసును మనం చూడొద్దు. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలోనికి మనల్ని ప్రవేశింప చేయను. అది పాలు తేనెలు ప్రవహించు దేశమే అని అద్భుతమైనటువంటి విశ్వాసంతో కూడుకున్న ఇన్ఫర్మేషన్ ఆ ఇద్దరు తెలియజేస్తారండి. హ్యాపీగా ఫీల్ అయిపోతాడు మోషే. దేవుని పిల్లలారా, ఒకసారి అర్థం చేసుకోండి. ఎప్పుడైతే ఈ 10 మెంబర్స్ రాంగ్ రిపోర్ట్ ఇస్తారో, దేవుడి యొక్క శక్తిని డిగ్రేడ్ చేసేసి రాంగ్ రిపోర్ట్ ఇస్తాడు, అప్పుడు దేవుడు ఎంటర్ అయిపోతాడు. మోషే ఇక కుదరదు లేకన్నా ఆయన, నువ్వు జస్ట్ సైడ్ అయిపో. నేనేం చేస్తా తెలుసా? ఉన్న జనాంగాన్ని మొత్తం లేపేస్తారణ్యంలో, ఉన్న జనాంగాన్ని మొత్తం లేపేసి నిన్నొక్కనే బ్రతికించి నీ గర్భం గుండా మళ్ళీ మనసును రప్పించేసి వారు కానాను దేశాన్ని స్వతంత్రించుకునే విధంగా స్కెచ్ గీత. ఏమంటావు నువ్వు అని అంటాడు దేవుడు మోషేతోటి. అర్థమవుతుందా మీకు పాయింట్? అప్పుడు మోషే ఏం చెప్పాలండి? మంచి ఛాన్స్ దొరికిందిలే ఏసై తండ్రి అని చెప్పేసి అన్నారు. కానీ మోషే అలాగా దేవుడు చెప్పిన తర్వాత ఓకే తండ్రి అనలే. ఏమిటంటే నువ్వు లేపెత్తే పెద్ద సమస్య కాదు, నీకు అందరు చచ్చిపోతారు. అప్పుడు నీకున్నటువంటి నేమ్ ఏం కావాలి? నీ గురించి అన్య దేశంలో ఉన్న ప్రజలు, అన్య రాజులు ఏమనుకోవాలి నిన్ను? ఆయన ఆట గొప్ప దేవుడు ఆట. వాళ్ళని తీసుకెళ్ళాడు ఐగుప్తు నుంచి, అరణ్యంలో చంపడానికి తీసుకెళ్ళాడు. అలాంటి దేవుడు అని చెప్పేసి వాళ్ళే మీ గురించి బ్యాడ్గా థింక్ చేస్తారు. ఒకసారి అర్థం చేసుకో. ఒక్క రిక్వెస్ట్, జరిగిందేమో జరిగింది, వారి కొరకు ప్రార్థన చేస్తున్నా నేను, వాళ్ళ పాపాలు మొత్తం క్షమించుతాను నేను ప్రార్థన చేస్తాడండి. ఎలాంటి కండిషన్లో మరుగుతున్నాడో దేవుడు ఆ మూమెంట్లో మీరు అర్థం చేసుకోండి. వారి పాపాలు మొత్తము క్షమించండి తండ్రి అని అంటాడు. అప్పుడు దేవుడు చెప్పిన సమాధానమే మనం ఇక్కడ చదువుకున్నాం. ఏం చదువుకున్నాము? ఏమండి? 19 ఐగుప్తు నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీకు పాపేషమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని.
చూశారండి, దేవుని యొక్క కోపాన్ని తగ్గించినటువంటి వ్యక్తిగా ఆ మూమెంట్లో అరణ్యంలో మనకు అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి దీనిని బట్టి మనం ఏం గ్రహించాలి? ఇశ్రాయేలు విషయంలో ఏ ఉపకారం అని గ్రహించండి. అక్కడ వారి యొక్క పాపములను క్షమించిండండి. ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా, ఇష్టానుసారంగా జీవించినా, రెబల్స్గా తయారైనా, అతను గొప్పతనాన్ని పక్కకు పెట్టేసి మాట్లాడుతూ ఉన్నా కూడా ప్రియులారా, తలుసుకుంటానా చనిపోతారు. కానీ ఒక్క రిక్వెస్ట్ని బట్టి ఇశ్రాయేలు యొక్క పాపమును, వారి యొక్క అవిశ్వాసాన్ని క్షమించి వారందరినీ కూడా రక్షించేడు. ప్రియమైన దేవుని పిల్లలారా, రక్షించటం అంటే దాని అర్థం ఏంటిదంటే, మనం పాపం చేసినా ఇంకా మనము బ్రతుకుతూ ఉంటున్నామంటే కృపదేవుడు కంటిన్యూగా చూపిస్తున్నాడని దాని అర్థం అండి. మన దేవుడు మన పాపములను క్షమించేటువంటి వాడు అని చెప్పేసి మనము అర్థం చేసుకోవాలి. 2024లో ఎన్ని పాపాలు చేశామండి? మనం చేసినవని చేయలేదా? లైక్ దెమ్, వారి వలె మనం కూడా పాపాలు చేసినవని చేయలేదా? పాపం వలన వచ్చే జీతము మరణము. ఎందుకు మరణించలేదు మనము? ఇప్పటి వరకు క్షేమంగా ఉన్నాము. 2025లోకి ఎందుకు ఎంటర్ అయినాము? బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్, అతని యొక్క ఉచితమైన కృప, ఆయన ప్రేమ అండి. మన భవిష్యత్తుని ఎరిగిండండి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎన్ని ఘోరాలు, ఎన్ని నేరాలు, ఎన్ని చేసినా కూడా క్షమించుకుంటూ వచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లారా, మన పరమ తండ్రి. మరి ఇన్ని ఉపకారాలు, ఈ గొప్ప మేలు మన విషయంలో చేస్తే జ్ఞాపకం చేసుకున్నావా? పాత నిబంధనలో ఒక మనిషి పాపం చేస్తే ఎమ్మట లేపేసిన సందర్భాలు ఉన్నాయా లేవా? సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఆలోచించండి. నోవాహు కాలమును ఒక్కసారి ఆలోచించండి. ఒక్కడిని కూడా ఉంచలేదు, మొత్తం తుడిచి పడేసిండు. స్క్రాప్ వద్దనుకున్నాడు, అందరూ తీసేసిండు. పాపం చేయగానే ఇమ్మీడియట్లీ వాళ్ళని చంపటం దేవుడి వల్ల కాదా? అయింది. ఆయన ఎందుకు చంపలేదు? మనల్ని 25లోకి ఎందుకు తీసుకొచ్చాడు? 24లో ఘోరంగా మనం బ్రతికినా కూడా, అన్యాయంగా అక్రమంగా రకరకాల కార్యక్రమాలు మనం చేసినా కూడా దేవుడు మనల్ని రక్షించిందంటే. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమను అర్థం చేసుకుందాం. ఆయన చేసిన ఉపకారములలో క్షమించేది కూడా ఒక ఉపకారము. కాబట్టి ఆయన చేసిన ఉపకారములలో దేన్ని కూడా నీవు మరవద్దు. అంటే దాని అర్థం ఏంటిది? ప్రతి దాని విషయంలో కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లిస్తున్నావా? మరి చెల్లించావా? అరే కృతజ్ఞత కూడిక పెట్టుకొని ఎన్నిసార్లు చెప్పినా కూడా అవసరం లేదు. మేము పెట్టాం, మా సొంతంగా మేమే థ్యాంక్స్ చెప్పుకుంటాం దేవుడికి. ఓకే, ఇట్స్ గ్రేట్, నేను కాదంటలే. కానీ దానికంటే శ్రేష్టమైంది నీ ఇంటిలో ఒక కూడిక పెట్టుకొని పరమ తండ్రిని మహిమపరిస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు పరమ తండ్రి. లేఖనాధారాలు ఉన్నాయి అలాంటి గృహాలలో కూడికలు పెట్టుకొని పరమ తండ్రిని మహిమపరిచిన సందర్భాలు. కాబట్టి ప్రియులారా, దేవుడు మన పాపములను క్షమించేటువంటి వాడు. కీర్తన గ్రంథమును కీర్తనకారుడు రాస్తూ ఏమంటున్నాడో చూద్దాం. కీర్తన గ్రంథము 86వ అధ్యాయం. అందరూ తీయాలండి. కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 5వ వచనం. ప్రభువా నీవు దయాళుడువు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. ప్రభువా నీవు దయాళుడువు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు. నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గల వాడవు. దావీదు గారు అంటారండి, నీవు దయాళుడువు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు నీకుంది. మేము ఎన్ని ఘోరమైన పాపాలు మేము చేసిన క్షమించుటకు సిద్ధమైన మనస్సు నీకుంది. నా విషయంలో నేనంటే ఎంత ప్రేమ తండ్రి నీకు. ఘోరమైనటువంటి నేరం, ఘోరమైన పాపం నేను చేశానయ్యా,
మేము చేస్తున్నాం, గతంలో చేశాం, 2024లో ఎక్కువ చేశాం. అయినా కూడా మమ్మల్ని లేపేయాలంటే పెద్ద సమస్య కాదు, లేపకుండా నువ్వు ఆపినవంటే నేనంటే నీకు ఎంత ప్రేమ అయ్యా అంటున్నాడు దావీదు గారు. దావీదు ఎలాంటి పాపి మనందరికీ తెలుసా తెలియదా? మరి నేను దాన్ని విపులంగా వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. అంత ఘోరమైనటువంటి పాపి అయినా కూడా దావీదుని క్షమించి ఏమన్నా తెలుసా? అపోస్తల కార్యం 13:22లో ఏం చెప్పిండు? నేను యెషయి కుమారుడైన దావీదుని కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఒక్కటే మిస్టేక్ చేసిండు, ఆ తర్వాత మొత్తం కొట్టేసుకుండు. అతడు నా ఉద్దేశములన్నీ మిగతా అన్ని కూడా నెరవేర్చని చెప్పేసి సర్టిఫై చేశాడండి, ఇచ్చాడండి పరమ తండ్రి. దావీదంటే ప్రీతి. దేవుని పిల్లలారా, మనము దేవునికి ఇష్టమైనప్పుడు సాతాను కూడా అలాగే వాడుకోవాలని ట్రై చేస్తా తెలుసా? వీడు బాగా దేవుడికి ఇష్టం, వీనొక్కని మనం డిస్టర్బ్ చేయాలని సకల ప్రయత్నాలు కంకణం కట్టుకుంటూ ఉంటుంది సైతాను. అయినా దేవుడి ప్రొటెక్షన్ మనకి ఉంటుంది. దావీదుని కాపాడాడు. గ్రంథములు అనేక మంది బిడ్డల్ని వారు పాపం చేసినా కూడా దేవుడు ప్రొటెక్షన్ దయచేసుకుంటూ వారిని సురక్షితంగా ఉంచాడు. కాబట్టి అంటున్నాడు, ఏమంటున్నాడు? ప్రభువా, నీవు దయాళుడవయ్యా, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడువు. నీకు మొరపెట్టు వారందరి ఎడల లేకపోతే ఒక దావీదు ఎడలైనా అందరి ఎడల కృపాతిశయము గల వాడవు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి? దేవుడు మనల్ని క్షమించేవాడు కనుక. భయంకరంగా మనం బ్రతుకుతున్నా కూడా కృప చూపించి క్షమించేవాడు గనుక, క్షమించిండు గనుక 2025లో మనము చనిపోకుండా సజీవులుగా ఉండి 2025లో మనము రాగలిగాము. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇవన్నీ కూడా మనం మర్చిపోవద్దండి. ఇవన్నీ కూడా మన బ్రెయిన్లో ఉంచుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. దుర్మార్గంగా ఇష్టానుసారంగా జీవించినా మనము బ్రతికాము, బట్టలు కట్టుకొని జీవిస్తున్నామంటే నీ తెలివితేటలు నా తెలివితేటలు కాదు ప్రియులారా, దేవుని ఉచితమైన కృప. కాబట్టి ఈ కారణములను బట్టి తండ్రి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఈ 2025 మొదటి నెలలో ఈ మొదటి వారములో ఈ సబ్జెక్ట్ చెప్పాలని ప్రార్థన పూర్వకంగా నేను ముందుకెళ్ళాను. ఎట్లాగో మనం డిసెంబర్ 25 జరిగించుకోలేదు, 1వ తారీఖు కూడా మనము కూడిక పెట్టుకోలేదు. దేవుని యొక్క గొప్పతనాన్ని స్మరించుకోవడానికి ఇది మొదటి ఆదివారం కనుక చెప్పాలని ప్రణాళిక కలిగి ఉండి దేవుని కృపలో మీ ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దేవుని యొక్క గొప్పతనం మనము గ్రహించకపోతే ఆయన మనకు అర్థం కాదు. కాబట్టి పిల్లగా క్షమించుండు గనుక దేవునికి మనము కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. 3వ విషయం మనం చూసుకుందాం. యెహోషువ గ్రంథంలోనికి వెళ్దాం. పాత నిబంధనలో 14వ అధ్యాయం. క్షమించండి, ద్వితీయోపదేశ కాండంలోనికి వెళ్దామండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 4వ వచనము. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 4వ వచనము. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు అని ఎవరితో మాట్లాడుతున్నారు? మోషే గారు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడు. ఇప్పటివరకు మీరు
ఈ అరణ్యంలోకి వచ్చినంత వరకు ఇప్పటి వరకు మీరు సజీవులుగా ఎందుకున్నారు తెలుసా? మీరు దుర్మార్గులురా, మీరు దుష్టులు, మామూలు వ్యక్తులు కాదురా, మీరు మామూలు రెబల్స్ కాదురా మీరు అంటున్నాడు మోషే. అయినా మీరు ఇప్పటివరకు ఎందుకు సజీవులుగా ఉన్నారు? ఎందుకు ఎగిరిపోలేదు, రాలిపోలేదు? మీరు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉన్నారు, అతన్ని వెంబడిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చేసిండంటే, నా పిల్లలు ఎన్ని పాపాలు, ఎన్ని ఘోరాలు, ఎన్ని నేరాలు చేసినా నన్ను హత్తుకొని ఉన్నారు కనుక వీళ్ళని రక్షించాలి అని దేవుడు ఆలోచన కలిగి మిమ్మల్ని నేటికి సజీవులుగా ఉంచాడురా. అది అర్థం చేసుకోండి. మీరు తింటున్న తిండిని బట్టి కాదు, అడివి తేనెని బట్టి కాదు, గోధుమలను బట్టి కాదు, అంజూరాలను బట్టి కాదు, ఇంకా మీ దేనిని బట్టి కూడా కాదు. ఇప్పటివరకు మీరు ఆరోగ్యవంతులుగా ఉన్నారంటే దేవునిని మీరు హత్తుకొని రావటాన్ని బట్టి, అతన్ని వెంబడించటాన్ని బట్టి, అతని ప్రొటెక్షన్ మీకు దయచేసాడు కనుక మీరు సజీవులుగా. సజీవులు అంటే వాట్ ఇస్ దట్ మీన్? బ్రతికి ఉండటం. ఆయనతో మీరు లింకప్ అయి ఉన్నారు కనుక, టచ్లో ఉన్నారు కనుక, ఆయన అంటు పెట్టుకొని ఉన్నారు కనుక ఇప్పటికి మీరు సజీవులుగా ఉన్నారు. మరి ఆయన అంటూ పెట్టుకోకపోతే పోవటమే కదా. యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? నేను నిజమైన ద్రాక్ష వల్లిని. మీరు నన్ను అంటు పెట్టుకుంటేనే బ్రతుకుతారని చెప్పేసి అన్నాడు, ఫలిస్తారని చెప్పేసి అంటాడు. నాకు వేరుగా ఉండి, నన్ను పెట్టుకోకపోతే, నాకు వేరుగా ఉండి మీరు సాధించేది ఏమీ లేదు అంటాడు యోహాను సువార్త 15వ అధ్యాయము. మీరు చదవండి మొదటి నుంచి. నిజమైన ద్రాక్షవల్లి నేను, నా తండ్రి వ్యవసాయకుడు, నాతో టచ్లో ఉన్నటువంటి తీగే ఫలిస్తుంది. అంటుపెట్టుకు ఉంటాన్ని బట్టి ఫలిస్తుంది. మీరు ఫలించుతున్నారంటే బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ అని చెప్పేసి అంటాడు యేసు. తండ్రి లక్షణాలే కుమారులో ఉన్నాయండి. అదే అంటున్నాడు మోషే. ఏం చెప్తున్నాడండి? మీ దేవుడైన యెహోవాను హత్తుకొని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. దేవుని పిల్లలారా, కొంతమంది వాక్యం చెప్తుంటే ఆవలిస్తున్నారు. వాక్యం మీలోకి వెళ్తుందా, బయటికి వెళ్తుందా? చర్చిలో ఉన్నప్పుడు కునుకు తీయటం ఏంటంటే నాకు అర్థం కాదు. కానీ దేవుడి సన్నిధి లెక్కనే ఉంచాలి. ఎలర్ట్గా ఉండండి. దేవుడు మాట్లాడుతున్నాడండి, మాట్లాడలేదా? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? మనతోటి. ఎలాగా? లేఖనముల ద్వారా మాట్లాడుతున్నాడు. లేఖనం ఏమంటుంది? ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినాలి. ఒక కలెక్టర్ మాట్లాడుతుంటే నిద్రపోతామండి మనం? ఒక కలెక్టర్ మన ప్రాంతానికి వచ్చి మాట్లాడుతుంటే, ఒక ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఏమండి స్టేట్ ముఖ్యమంత్రి కానీ, ఇండియా ప్రెసిడెంట్ కానీ మన దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే ఇట్ట కళ్ళు పెద్దగా చేసి జాగ్రత్తగా చెవులు ముందు పెట్టేసి ఉంటాం కదా. మరి వీళ్ళందరికంటే మా తండ్రి గొప్పవాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎంత ఎలాంటిగా ఉండాలండి? మన బాడీ లాంగ్వేజ్ ఎలాగ ఉండాలండి? సేవకుడు వాక్యమే చెప్పడం, అన్ని పరిశీలిస్తాడని అన్నీ తెలుసు. కొన్ని సందర్భాలు ఏమీ మాట్లాడలేడు. దేవుని పిల్లలారా, దేవుని సన్నిధి అన్నప్పుడు ఇది ప్లే గ్రౌండ్ కాదు. ప్రతి ఒక్కరు ఎలాంటిగా ఉండాలండి. దేవుడు మిమ్మల్ని ఇంకా బ్రతికించిండంటే ఎందుకు తెలుసా? మీరు దేవుణ్ణి అంటు పెట్టుకొని ఉన్నారు కాబట్టి మీరు సజీవులుగా ఉన్నారు. దేవుడు తలుసుకుంటే ఎప్పుడు తీసేస్తాడు. తీసేయడండి? తీసేయడా? ఎక్స్ట్రా మనం ఏం చేసినా ఉంచుతాడా అండి? తీసేయాలంటే తీసేయగలడు, ఉంచాలన్నా కూడా ఉంచుతాడు. ఉందా లేఖనం అలాగా? సమూయేలు మొదటి గ్రంథంలోనికి వెళ్దాం. తీయాలండి. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1
సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే, నువ్వు కాదు. ఎంత చక్కని మాట అండి. జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. భూమి మీద మనం బ్రతకాలన్నా, బట్ట కట్టాలన్నా, అటు ఇటు తిరగాలన్నా, దట్ ఈస్ డిపెండ్ అపాన్ గాడ్స్ ప్లాన్ అండ్ గాడ్స్ విల్. ఇట్స్ నాట్ అవర్ బిజినెస్ అకార్డింగ్ టు ది స్క్రిప్చర్స్. దేవుని పిల్లలారా అర్థం చేసుకోండి. ఎంత ప్రేమ కురిపిస్తుంటే ఆయన్ని మనము చీప్గా థింక్ చేస్తున్నాం. ఇన్ని మేము చేసినా కూడా మాకేమి కావట్లేదని అంటే ఆయన చూడలేదని మనం అనుకుంటున్నాం. ఆయన తలుచుకుంటే లేపేయటం పెద్ద సమస్య కాదు ప్రియులారా. కాబట్టి ఇవన్నీ కూడా మన విషయంలో ఆయన చేస్తున్న ఉపకారములు. కాబట్టి ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా నీవు మరవద్దు, నువ్వు మరవద్దు అని చెప్పేసి అంటున్నాడు. దాని అర్థం ఏంటి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించవా, ఆయన జ్ఞాపకం చేసుకున్నావా, దాని అర్థం అండాలి. నెక్స్ట్ యెహోషువ గ్రంథంలోనికి మళ్ళీ మనం వెళ్దాము. 14వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనం. మోషే నన్ను పంపిన నాడు, ఏమండి, మోషే నన్ను పంపిన నాడు, ఏది? కానాను దేశమును వెళ్ళి మొత్తం చూసుకొని రా అని 12 మందిలో నన్ను కూడా పంపాడు కదా. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలము, నేటి వరకు నాకంత బలము, యుద్ధము చేయుటకు గాని వచ్చుచూ పోవుచుండటకు గాని నాకు ఇప్పటికి ఇంత బలమున్నది. అదండి. ఎవరంటున్నారు ఈ విషయము? కాలేబు అంటున్నాడు. మోషే నన్ను వేగుల వారిగా పంపేటప్పుడు నాకు 40 ఏళ్ళు వయసు ఉంది. 12 మందిలో నన్ను ఒకరిని యాడ్ చేశాడు. కాలేబు అంటున్నాడు. మోషే పంపించేటప్పుడు నాకు 40 ఏళ్ళు. అప్పుడు ఎంత బలం ఉందో దేవుని కృపను బట్టి ఇప్పుడు నాకు 80 ఏళ్ళు. 80 ఏళ్ళు అంటే జనరల్గా ముసలు కదండి. ఇప్పటికీ అంతే పవర్ నా దగ్గర ఉందని అంటుండండి. అదే బలము నా దగ్గర ఉంది. ఈ బలము నా బలము కాదు, నా గొప్పతనం కాదు. ఈ బలమును నాకు దయచేసింది దేవుడైన యెహోవా అంటాడండి. చదువుకుంటూ పోతూ ఉంటాండి. మీరు జాగ్రత్తగా గ్రహించాలండి. మానవునికి పనిని బట్టి బలమును దయచేసేవాడు దేవుడు. అర్థమవుతుందా? కాబట్టి దేవుడి సేవకులు చాలా స్ట్రెంగ్త్గా, ఎనర్జీగా ఉంటారు. ఎందుకు? ఆయన పని చేయాలి కనుక. దేవుని పిల్లలకి ఎనర్జీ దయచేసేవాడు మహోన్నతుడైన దేవుడు. ఆయన కార్యాలు చేయాలి కనుక. మరి అలాంటప్పుడు బలాన్ని ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞత మనం చెప్పాలా వద్దా? ప్రసంగి బ్రదరు సాయంత్రం నుంచి మళ్ళీ ఆదివారం ఫుల్ బిజీగా ఉంటాడు. ఏమి కూడా ఆయన డల్లుగా కనపడ్డాడు. అతనే కాదండి, అందరి పరిస్థితి అదే. ఈ స్ట్రెంగ్త్కి కారకుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు. బలమును దయచేసేవాడు దేవుడే. కాలేబు అంటాడు. అప్పుడు 40 years ఎంత స్ట్రెంగ్త్ ఉందో నాకు
ఇప్పటికదే స్ట్రెంత్, ఏమి తగ్గలే, ఎల్లా కూడా తగ్గలేదు అంటాడు. అదే స్టేట్మెంట్ మోషే కూడా ఇతడు తెలుసుగా. ద్వితీయోపదేశ కాండము లాస్ట్లో చచ్చిపోయే టయానికి కూడా మోషే గారు చనిపోయే టయానికి 120 ఏళ్ళకి మోషే గారు స్విచ్ ఆఫ్ చనిపోయాడు. చచ్చిపోవడానికి 1 డే ముందు ఏమంటాడు తెలుసా? అప్పుడు ఎంత బలం ఉందో నాకు ఇప్పుడు అంతే బలం ఉంది. అప్పుడు నాకు కళ్ళు ఎలాగే కనపడ్డాయో ఇప్పుడు కూడా నాకు కళ్ళు అలాగే కనపడుతున్నాయి. సత్తువ ఏమాత్రం తగ్గలే నాకు. ఏ వర్షంకి వస్తారు మీరు? ఆ వర్షం రాండి అంటాడండి. ఓపెన్ ఛాలెంజ్ చేసేసాడు. దేవుని పిల్లలారా, దేవుని పిల్లలకి బలము దయచేసేది మహోన్నతుడైనటువంటి దేవుడు. అర్థం చేసుకోండి. గొప్ప ఉపకారం అండి ఇది. ఉపకారం చేసినప్పుడు మర్చిపోతాం, మరి దేనిని కూడా మరవకూడదు కదా. దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఏం చెప్తున్నాడో చూద్దాం. 40వ అధ్యాయం, యెషయా గ్రంథము 40వ అధ్యాయం అందరు తీయాలండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయన, లేకపోతే మీ అమ్మ నాన్న, లేకపోతే మనమా? బట్ వండర్ఫుల్ స్క్రిప్చర్ అండి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, భక్తిహీనులకు బలాభివృద్ధి సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. శక్తిహీనుడిగా ఉన్నవా? దేవుణ్ణి అంటు పెట్టుకొని ఉన్నావు కదా, ఇప్పుడు బలాన్ని ప్రచారం చేయాలి, ఇవ్వాలి అని దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, దయచేసి అర్థం చేసుకోండి. మనము బలం పొందుకొని ఈ లోకంలో బ్రహ్మాండంగా బ్రతుకుతున్నామంటే అతన్ని కృపండి. అది కొరకే దావీదు అంటాడు, యెహోవా నా బలమా అంటాడండి. లాస్ట్ టైం మీకు సబ్జెక్ట్ చెప్పాము. దావీదుకు బలం ఎవరాటండి? యెహోవా. యెహోవా నా బలం. యుద్ధ రంగంలోకి వెళ్ళినంటే వారు వన్ సైడ్ ప్రేమైన దేవుని పిల్లలారా, తెలుసు కదా. కత్తి డాలు పట్టిండంటే కథమే అవతల. బాలుడుగా ఉన్నప్పుడే అతని యొక్క పని ప్రణం మనందరికీ తెలుసు. సింహమును, ఎలుగుబంటిని, గలియాతుని, ఏమండి గలియాతుని AK-47తో కాల్చిపడేసిండి అండి. దేంతో కాల్చిపడే? SLR, AK-47, రైఫిల్స్, స్టెన్ గన్ వాటితోటి అండి. జస్ట్ ఒడిశాలలో చిన్న రాయి అంతే. ఆడేమనుకుంటాడు, వీనికి నేను పిచ్చోళ్ళకి కనపడుతున్నానా, ఉరుకుతా ఉంటున్నాడు ఒడిశాలు పట్టుకొని, ఏంద్రా నాకు ఇలాంటి వాడి మీద దింపేది ఏంట్రా, నన్ను నాకు ఇజ్జత్ పోతుంది, ఇజ్జత్గా సవాలనుకున్నాడు గొలియాతు. ఉరికి 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 కథం. స్టెప్ తీసుకొని ఒక్కటి ఊపుడుకు కొట్టే కథం ఉంది. రాయొచ్చు ఇక్కడ పడ, ఫినిష్. దగ్గరకు పోయాడు, కత్తి తీసిండు, తలని నరికేసిండు, తీసుకొచ్చేసిండు, సౌ దగ్గర పెట్టేసిండు. అప్పుడు వచ్చిందండి లైఫ్ దావీదుకి. అతనికి బలం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటారండి? యెహోవా. యెహోవా ఇచ్చాడు. యెహోవా నా బలము అని అన్నాడండి. ఆ స్టేజ్లోకి మనం వెళ్ళాలి ప్రియులారా. ఎప్పుడైతే మనం బలహీనంగా ఉంటామో దేవుణ్ణి బట్టి బలవంతుడు కావాలి. డిడ్ యూ క్యాచ్ మై పాయింట్? అర్థమవుతుందా? మనము బలహీనంగా ఉన్నామని ఎప్పుడైతే అనుకుంటామో శత్రువుకు మనం ఆటోమేటిక్గా బలం ఇచ్చినటువంటి వారిమే. మన ముందు వాడు ఎంత తురుమైనా మనకు భయపడొద్దు. మన ముందు వాడు ఎంత తురుమైనా మనకు భయపడకూడదు. నా తండ్రి నాకు తోడుగా ఉన్నప్పుడు వాడు ఎంత తురుమైనా సరే వాడు నా కింద జీరో అని ఎప్పుడైతే మనం అనుకుంటామో దేవుడు వచ్చి మన పక్షాన్ని నిలబడతాడండి, విన్ చేస్తాడు. అంతే. విశ్వాసమే మనకు ప్రొటెక్షన్ ఇచ్చేది ప్రియమైన దేవుని పిల్లలారా. వాస్తవంగా గొలియాతు ముందు నిలబడాలంటే అదే లెవెల్లో ఉండాలి, కానీ లేడు.
గొలియాతును చూడలే, వాడి ఎత్తును చూడలే, వాడి బలాన్ని చూడలే, వాడి బ్యాక్గ్రౌండ్, వాడి ప్రొఫైల్ ఏంటి చూడలే. చూస్తే జీరోకి వచ్చేటోడు, భయపడిపోయేటోడు, అవన్నీ చూడలే. నేను ఎంతోనా సరే నా దేవుడు తోడుగా ఉన్నాడు, నా ముందు వాడు హీరో కాదు, నా ముందు వాడు జీరో అనుకున్నాడు, అంతే. దేవుడు హ్యాపీ అయిపోయాడు. ఓకే నా కొడక అని చెప్పేసి అంటాడు దేవుడు, వేసి పడేశాడు. ఎదుటివారు ఏ పొజిషన్లో ఉన్నా కూడా ఆ పొజిషన్ని మన బ్రెయిన్లోకి మనం తెచ్చుకోవద్దు. సైకాలజీ అంటారు దేన్ని. వాడు ఎంత తురుమైనా సరే, నేను ఇక్కడ సబ్జెక్ట్ చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా పెద్ద పెద్ద వయసు కలిగిన వాళ్ళందరూ ఉంటారు నా ముందు. ఒక్కటే అనుకుంటా, తండ్రి నువ్వు నా పక్షాన ఉన్నావు. వాడికి 60 years అయిపోయింది, వాడికి 50 years అయింది, నా ముందు జీరో తండ్రి అని అనుకుంటాను. అంతే. అందరిలో నేను ఒకటిగా ఉండటానికి ట్రై చేయను, నేనే నెంబర్ 1 ఉండాలని ట్రై చేస్తాను. కనీసం 1 అనుకుంటే 2 కన్నా వస్తాగా. అమ్మో అంతమంది ఉన్నారు, సీనియర్ సిటిజన్స్, ఏం చెప్తున్నావు, ఎలా చెప్తున్నావు, సబ్జెక్ట్ ఎలా ప్రజెంట్ చేస్తున్నావు అని అనుకుంటే స్విచ్ ఆఫే, కథమే. అట్లా అనుకో. నేను ఎప్పుడు కూడా వాడు ఏదైనా సరే, వాడు తురుమైనా సరే, నా ముందు జీరో అనుకుంటా, మానసికంగా ప్రిపేర్ అవుతాను. నేను లోపల దిగుతా, ఫినిష్. అలాగే రిజల్ట్ కూడా వస్తుంది దేవుడి కృపతోటి. పాజిటివ్ థింకింగ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. అర్థమవుతుందా? అది మేము ఉండాలండి, విశ్వాసంలో ముందుకు వెళ్ళాలి. కాబట్టి దేవుడు నాకు బలం అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్, దినవృత్తాంతంలో 2వ గ్రంథంలోనికి వెళ్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 32వ అధ్యాయము 22, 23. దినవృత్తాంతముల 2వ గ్రంథము 32వ అధ్యాయము 22, 23. ఈ ప్రకారము పేజీ నంబరు 386. ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను, యెరూషలేము కాపురస్తులను అషూరు రాజైన సెనెహెరీబు చేతిలో నుండి, అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడినందుకు అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను, యూదారాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చిరి. అందువలన అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత నొందినవాడాయను. దేవుని పిల్లలారా, దేవుడు హిజ్కియా పక్షాన ఉండి కాపాడాడు, ప్రొటెక్షన్ దయచేశాడు. హిజ్కియా జీవితంలో ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు హిజ్కియాని కాపాడుకుంటూ వచ్చాడు. హిజ్కియా మాత్రం తక్కువ, ఒక్కడు కూడా మర్చిపోలేదండి. ఒక్కటి కూడా మర్చిపోకుండా కాపాడిన తండ్రిని జ్ఞాపకం చేసుకొని తన జీవిత కాలంలో కృతజ్ఞత స్తుతులు చెల్లించాడు. దేవుని మీద ఆనుకున్నంత వరకు హిజ్కియా దేవుని యొక్క కృపకి పాత్రుడయ్యాడు, విజయాన్ని పొందాడు. ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని మీద నుండి ఎప్పుడైతే సైడ్ అయిపోతాడో దేవుడు కూడా సైడ్ అయిపోతాడు. అర్థమవుతుందా? దేవుని మీద మనం ఆనుకున్నప్పుడు దేవుడు మనలందరిని కూడా కాపాడుతాడు. గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయము నాకు రాదు, నా ఎద్దకు రాదు. ఎందుకు? నీ దొడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నీ మీద ఆధారపడుతున్నా గనుక అంటాడు దావీదు. హిజ్కియా దేవుని మీద ఆధారపడిన కాలం అంతయో దేవుడు హిజ్కియాను కాపాడాడు. హిజ్కియా ఏం చేసిండంటే కృతజ్ఞత స్తుతులు చెల్లించాడు అంటిల్ ఈజ్ డెత్, చనిపోయేంత వరకు కూడా. కొన్ని సందర్భాలు రబలకు మారిండు, దాన్ని బట్టి ఒక శిక్ష వచ్చింది, మనందరికీ తెలుసు. దాని గురించి మాట్లాడలే, జరిగించిన మంచి పనుల గురించి మాట్లాడుతున్న ప్రియుల. కాబట్టి దేవుడు కాపాడేవాడు. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయము 11 లాస్ట్. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 11.
నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు నిన్ను మనల్ని అందరినీ కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతకి ఆజ్ఞలు జారీ చేస్తాడు. నువ్వు ఆయన మీద ఆధారపడితే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే, ప్రతి ఆదివారం దేవుని గనపరిస్తే, దేవుని గనపరచడానికి టయానికి నువ్వు వస్తే, 3 పాటల తర్వాత కాదు, ప్రసంగం తర్వాత కాదు, ప్రారంభ ప్రార్థన కంటే ముందు నువ్వు రావాలి. అన్నీ చూస్తాడు దేవుడు, అన్నీ కాల్కులేట్ చేస్తూ ఉంటాడు. ఎక్కడెక్కడ తప్పిపోయారు, ఎక్కడెక్కడ కరెక్ట్గా వచ్చారు అన్నీ చూస్తాడు. మనం కరెక్ట్గా ఉంటే దేవుని యొక్క కృప మనకు అనుగ్రహిస్తాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, కాబట్టి దేవుడు కాపాడినందుకు మనం అందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 2024లో చచ్చిపోయే వాళ్ళం బ్రతికాము, 25కి వచ్చాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటారా వద్దంటారా? కాబట్టి పిల్లరా, ఎన్ని ఉపకారాలు మన విషయంలో దేవుడు చేసినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? లేదండి. ఇప్పటివరకు ఎన్ని చూసామండి మనం? దేవుడు పోషించేటువంటి వాడు, దేవుని పిల్లలని దేవుడు పోషించేవాడని చూసుకున్నాం, క్షమించేవాడని మనం చూసుకున్నాము. 3వది సజీవులుగా ఉంచేవాడని చూసుకున్నాము. 4వది బలమిచ్చేవాడని మనం చూసుకున్నాము. 5వది కాపాడేవాడని మనము చూసుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి కానీ టైం అయిపోయింది. కాబట్టి పిల్లారా, ఇన్ని మన విషయంలో దేవుడు చేసినందుకు మరి కృతజ్ఞతాస్తుతులు మనం ఎందుకు చెల్లించకూడదు? చెల్లించలేదు. ఎందుకు చెల్లించకూడదు? కనీసం ఈ 2025లోనైనా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అర్థమవుతుందా అండి? కృతజ్ఞత లేనటువంటి నరుడు వాడు వ్యర్థుడు, వాడు బ్రతికి వేస్ట్ అని అంటాడు పాత నిబంధన గ్రంథంలో. కాబట్టి ప్రియులారా, దేవుడు చేసినటువంటి ఇన్ని మేలులని మనం అనుభవిస్తున్నాం, కానీ కృతజ్ఞతాస్తుతులు మాత్రము చెల్లించడం ఇది బాధాకరమైన విషయం. కాబట్టి నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా ప్రాణమా 2 సార్లు యెహోవాను సన్నతించుము, నా అంతరంగముననున్న నా అంతరంగం అంటే దేహంలో ఉన్న లోపటి భాగముల గురించి, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. ఆయన చేసిన ఉపకారములలో దేన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ని కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా కూడా మరవద్దు అంటే దాని అర్థం ఏంటంటే కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఓకేనండి. ఎప్పుడైతే మనము ఈ స్థితిలో ఉండి చెల్లిస్తామో దేవుడు మెండుగా మనల్ని దీవిస్తూ మెండుగా మనల్ని ఆస్వాదిస్తాడు. ఓకేనండి. దేవుని కృతజ్ఞత స్తుతులు కలిగి మనము ఉన్నామా? చెయ్యి హృదయం మీద పెట్టుకొని ఆలోచిద్దాం. ఉంటే ఓకే, లేకపోతే పరిస్థితి ఏంటిది? ఉన్నటువంటి వారి గురించి నేను మాట్లాడలేదు, లేనటువంటి వారి గురించి మాట్లాడుతున్నా నేను. అందులో ఒకవేళ నేను కూడా ఉండొచ్చు, మీరు కూడా ఉండొచ్చు. లేకపోతే ఇప్పుడు మీరు విన్నారు కనుక వదిలిపెట్టకుండా విన్నదాని ప్రకారంగా ప్రవర్తించి పరమ తండ్రిని మహిమపరచాలని, పరమ తండ్రి యొక్క ఉపకారములకు పాత్రలు మీరు కావాలని కోరుకుంటూ ఈ 2025వ సంవత్సరం మీకు ఒక బ్లెస్డ్ ఇయర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ పే అటెన్షన్. మీ అందరికీ వందనాలు.